నందివెలుగు బ్రిడ్జ్ పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రెండు వైపులా సర్వీస్ రోడ్లను మరియు డైవర్షన్ రోడ్లను నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 8 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. అదే నేను అంటుంది ఆ ఫుట్పాత్కి డివైడర్ నాకు పెట్టారా లేకపోతే ఓపెన్ పెట్టారా? అది బ్రిడ్జ్కి ఓపెన్ ఫుట్పాత్ ముఖద్వారంగా ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జ్ పనులు ప్రారంభమై ఇంపీరియల్ కోస్టల్ ఇన్ఫ్రా పేరుతో ఉన్నటువంటి కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 స్లాబ్లకు అవసరమైనటువంటి సెంటరింగ్ కానీ అలాగే ఐరన్ వర్క్ కానీ శరవేగంగా సాగుతూ ఉంది. ఇటువైపు ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా 2 వైపుల సర్వీస్ రోడ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ పనులు దాదాపు 8 నెలల్లో పూర్తి కావాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ వీళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ కరెంట్ సదుపాయాలు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణించేటువంటి అన్ని బస్సులు కానీ 2 వీలర్స్ కానీ అలాగే ఆటోలు కానీ వాటినన్నీ కూడా తగు రూట్స్ అన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా 8 నెలల నుంచి 8 నెలల లోపల ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఐరన్ దాదాపు హెవీ ఐరన్తో వాడుతూ పనులు చాలా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. తప్పకుండా 8 మంత్స్లో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి బ్రిడ్జ్ 8 మంత్స్లో పూర్తవుతుంది.